హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యాక్లెక్ నాలెడ్జ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నిన్నటి వరకు మనము ఇక్కడ వరకు అయితే చదివామన్నమాట. సో ఈరోజు మనం జెనెటిక్స్ రివ్యూ అనేది చదవబోతున్నాం. ఓకే, వన్ హ్యాస్ ఓన్లీ టు నోట్ ద రిజంబ్లెన్స్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ టు రియలైజ్ దాట్ ఫిజికల్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్. సో మనకు ఇంకా జెనెటిక్ వ్యూలో చూసినట్టయితే ఒక పేరెంట్ ఒక చైల్డ్, ఓకే, సో పేరెంట్ నుంచి చైల్డ్ రావాలి అంటే ఈ ఫిజికల్ ట్రేట్స్ గురించి మనము అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎట్ ద మెకానిజం ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాస్ అన్నోన్ అంటిల్ ద మిడ్ 20th century. సో మిడ్ 20th century వరకు మనకి మెకానిజం ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది తెలియలేదు. ఓకే, ద థియరీ ఆఫ్ పాన్జెనిసిస్ which originated with the ancient Greeks held that semen, which clearly has something to do with procreation, consists of representative particles from all over the body, pangenes. సో మనకి తెలిసింది ఏంటంటే థియరీ ఆఫ్ పాన్జెనిసిస్ అనేది అది ఒరిజినేట్ అయ్యింది ఏన్షియంట్ గ్రీక్లో. ఓకే, సో సీమెన్ నుంచి మనం క్లియర్గా తెలుసుకునేది ఏంటి అంటే ప్రోక్రియేషన్ కన్సిస్ట్ ఆఫ్ రిప్రజెంటేటివ్ పార్టికల్స్. సో ప్రోక్రియేషన్ అనేది సీమెన్లో ఉన్న ప్రోక్రియేషన్ వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే పార్టికల్స్ ఏవైతే ఆ సీమెన్లో ప్రజెంట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీలో నుంచే పాన్జీన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, దిస్ ఐడియా వాజ్ ఎక్స్టెండెడ్ ఇన్ ద లేట్ 18th century బై జీన్ బ్యాప్టిస్ట్ డి లామార్క్. సో మనకి లేట్ 18th centuryలో జీన్ బ్యాప్టిస్ట్ డి లామార్క్ అనే ఆయన మనకి హూ ఇన్ ఏ థియరీ నోన్ యాజ్ లమార్కిజం అనేది ఆయన థియరీ కనిపెట్టాడు. Lamarckism hypothesized that an individuals acquire characteristics such as large muscles resulting from exercise. సో మనకి ఆయన హైపోథెసిస్లో తేలింది ఏంటంటే ఒక ఇండివిజువల్లో క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఎక్వైర్ అవుతున్నాయి. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే లార్జ్ మజిల్స్, మనకి ఎక్సర్సైజ్ ద్వారా లార్జ్ మజిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, వుడ్ బి ట్రాన్స్మిటెడ్ టు హిజ్ ఆర్ హర్ ఆఫ్ స్ప్రింగ్. సో ఇవి వాళ్ళ పిల్లలకి, చిల్డ్రన్కి, ఓకే, ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్మిట్ అవుతున్నాయి అనేసి ఆయన థియరీలో తేలింది. ఓకే, పాన్జెనిసిస్ అండ్ అట్లీస్ట్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లమార్కిజం వేర్ యాక్సెప్టెడ్ బై మోస్ట్ 19th century బయాలజిస్ట్ ఇంక్లూడింగ్ చార్లెస్ డార్విన్. సో పాన్జెనిసిస్ అనేది అండ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లమార్కిజం వాళ్ళు ఆ రెండింటి యాక్సెప్ట్ చేశారనమాట 19th centuryలో బయాలజిస్ట్ ఇంక్లూడింగ్ చార్లెస్ డార్విన్ అని ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఓకే, the realization in the mid 19th century that all organisms are derived from single cells set the stage for the development of modern biology. సో లాస్ట్కి వాళ్ళు మిడ్ 19th centuryలో రియలైజ్ అయింది ఏంటంటే అన్ని ఆర్గానిజమ్స్లో సింగిల్ సెల్స్తోనే సెట్ ఆఫ్ స్టేజెస్లో ఈ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ బయాలజీలో ఇవన్నీ కూడా ఒక ఆర్గానిజంలో డిరైవ్ అయినాయి అనేసి కనుక్కున్నారు అనమాట. ఓకే, in this germplasm theory, August Weismann pointed out that sperm and ova, the germ cells, whose primordia are set aside early in embryonic development. So germplasm theory lo August Weismann అనే సైంటిస్ట్ ఆయన పాయింట్అవుట్ చేసింది ఏంటంటే స్పర్మ్లో ఇంకా ఓవా అంటే మన ఫీమేల్స్లో ఓవరీ, ఓకే, స్పర్మ్ అనేది మేల్లో ఉంటుంది. ఓకే, సో ఆయన ఏం చెప్పారు, ఆయన పాయింట్అవుట్ చేసింది ఏంటంటే జర్మ్ సెల్స్ అనేటివి ఈ ఎర్లీ ఎంబ్రియో స్టేజ్లో మనకి అవి సెట్గా ఫామ్ అవుతున్నాయి ప్రైమోర్డియాగా అనేసి ఆయన చెప్పాడనమాట. ఓకే, ఆర్ డైరెక్ట్లీ డిసెండెడ్ ఫ్రమ్ ది జర్మ్ సెల్స్ ఆఫ్ ది ప్రీవియస్ జనరేషన్. సో ఇవి డైరెక్ట్గా జర్మ్ సెల్స్ నుంచి ప్రీవియస్ జనరేషన్ నుంచి జర్మ్ సెల్స్కి డైరెక్ట్గా డిసెండెడ్ అవుతుంది. ఓకే, అండ్ ది అదర్ సెల్స్ ఆఫ్ ది బాడీ ద సోమాటిక్ సెల్స్. సో
సో ఇంకా మిగతావి అయితే అదర్ సెల్స్లోకి అయితే సోమాటిక్ సెల్స్గా డిరైవ్ అవుతున్నాయి. ఓకే, సో జెర్మ్ సెల్స్ నుంచి సోమాటిక్ సెల్స్కి డిరైవ్ అవుతున్నాయి అనేసి ఆయన మెన్షన్ చేశారు. ఓకే, do not give rise to them. He refuted the ideas of pangenesis and lamarckism by demonstrating that the progeny of many successive generations of mice whose tails has been cut off had tails of normal length. So ideas of pangenesis అలాగే lamarckism అనేది డెమోన్స్ట్రేట్ చేసింది ఏంటంటే progeny of many successive generations of mice ని చేసిన తర్వాత ఆయన టైల్స్ హ్యాడ్ బీన్ కట్ ఆఫ్. సో టైల్స్ అనేది కట్ చేసేసి నార్మల్ లెంగ్త్లో టైల్స్ అనేటివి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ క్రోమోజోమ్స్ గురించి చదువుదాం. ఇప్పుడు మనం క్రోమోజోమ్స్ గురించి చదువుదాం. ఇన్ 1860s eukaryotic cells nuclei were observed to contain linear bodies that were named chromosomes. సో క్రోమోజోమ్స్ అనేవి 1860లో యూకారియోటిక్ సెల్ న్యూక్లియైలో అబ్జర్వ్ అయినాయి. ఓకే, సో కనిపెట్టారనమాట. లీనియర్ బాడీస్ కంటైన్ లీనియర్ బాడీస్ దట్ వేర్ నేమ్డ్. సో ఇవి యూకారియోటిక్ సెల్ న్యూక్లియై అనేది ఒక లీనియర్ బాడీస్గా ఫామ్ అయ్యాయి అనమాట. వాటిని మనం క్రోమోజోమ్స్ అని నేమ్ చేశారనమాట. ఓకే, గ్రీక్ క్రోమ్స్ మీన్స్ కలర్, సోమా మీన్స్ బాడీ. సో కలర్ బాడీ బికాస్ దే ఆర్ స్ట్రాంగ్లీ స్టెయిన్డ్ బై సర్టెన్ బేసిక్ డైస్. సో అవి కొన్ని స్ట్రాంగ్లీ స్టెయిన్డ్ బేసిక్ డైస్తో అవి కలర్ అవుతున్నాయి. ఓకే, దే ఆర్ నార్మల్లీ 2 copies ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ హోమోలాగస్ పెయిర్స్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ సోమాటిక్ సెల్. సో నార్మల్గా 2 copies ఉంటాయి ఒక క్రోమోజోమ్లో. ఒకటి వచ్చేసి హోమోలాగస్ పెయిర్ అనమాట. అంటే సోమాటిక్ సెల్లో ఈ హోమోలాగస్ పెయిర్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ద నంబర్ ఆఫ్ యూనిక్ క్రోమోజోమ్స్ n in such a cell is known as haploid number. సో యూనిక్ క్రోమోజోమ్లో నంబర్ ఆఫ్ యూనిక్ క్రోమోజోమ్స్ అనేటివి ఒక సెల్లో వాటిని హ్యాప్లాయిడ్ నంబర్ అని అంటాము. ఓకే, అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2n ఈజ్ ఇట్స్ డిప్లాయిడ్ నంబర్. సో ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అంటున్నామో వాటిని డిప్లాయిడ్ నంబర్స్ అని అంటున్నాము. ఓకే, సో డిఫరెంట్ స్పీషీస్ డిఫర్ ఇన్ దేర్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో డిఫరెంట్ స్పీషీస్ అనేటివి డిఫర్ అవుతాయి హ్యాప్లాయిడ్ నెంబర్స్లో. ఓకే, అది కూడా క్రోమోజోమ్స్లో. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2n ఇన్ సమ్ యూకారియోట్స్. ఓకే, ఆర్గానిజం క్రోమోజోమ్స్. హ్యూమన్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, డాగ్లో 78, ర్యాట్లో 42, టర్కీలో 82, frog 26, fruit fly 8, hermit crab approximate 254, garden pea 14, potato 48, yeast 34, green algae approximate 20. సో ఇది tabular column అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం somatic cells divide by mitosis చదువుదాం. ఓకే, సో ద డివిజన్ ఆఫ్ somatic cells a process known as mitosis. సో ఏవైతే somatic cells డివైడ్ అవుతాయో వాటిని మనం మైటోసిస్ అని అంటాం. ఓకే, is preceded by the duplication of each chromosome to form a cell with 4n chromosomes. సో ఈ డూప్లికేషన్ ఒక క్రోమోజోమ్లో డూప్లికేషన్ అనేది జరిగింది అంటే ఒక సెల్లో అప్పుడు మనకి 4n chromosomes అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, డ్యూరింగ్ సెల్ డివిజన్స్ ఈచ్ క్రోమోజోమ్ అటాచెస్ బై ఇట్స్ సెంట్రోమియర్ టు ది mitotic spindle such that the members of each duplicate pair line up across the equatorial plane of the cell. సో మనకి క్రోమోజోమ్స్ అటాచ్ అయినప్పుడు సెంట్రోమియర్కి మనకి మైటోటిక్ స్పిండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అవి మెంబర్స్ ఆఫ్ ఈచ్ డూప్లికేట్ పేర్ లైన్ అప్ అయినప్పుడు మనకి ఈక్వటోరియల్ ప్లేన్గా ఫామ్ అవుతాయి. ఓకే, the members of each duplicate pairs are then pulled to opposite poles of the dividing cells by the action of the spindle to yield diploid daughter cells that each have the same 2n chromosomes as the parent cell. సో అవి ఈక్వటోరియల్ ప్లేట్ మీద లైన్ అయిన తర్వాత ఈ వచ్చేసి డూప్లికేట్ పేర్స్గా పుల్ అవుతాయి అన్నమాట ఆపోజిట్ పోల్స్కి. అవినప్పుడు సెల్ అనేది డివైడ్ అవుతుంది. ఓకే, దాన్ని యాక్షన్ ఆఫ్ స్పిండిల్ అనే అంటాము. ఓకే, విచ్ ఈల్డ్స్ టు డిప్లాయిడ్ డాటర్ సెల్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. లాస్ట్కి 2 డాటర్ సెల్స్గా ఫామ్ అవుతాయి విచ్ హ్యావ్ ద సేమ్ 2n క్రోమోజోమ్స్ ఆఫ్ ది పేరెంటల్ సెల్. సో ఎర్లియర్గా పేరెంటల్ సెల్స్ నుంచి డాటర్ సెల్స్ ఎలాగైతే విడిపోయాయో సేమ్
డాటర్ సెల్స్ డిప్లాయిడ్ డాటర్ సెల్స్ ఫామ్ అయిన తర్వాత సేమ్ 2n క్రోమోజోమ్ అనేది గెయిన్ అవుతాయి అన్నమాట ఒక్కొక్క సెల్. ఓకే, germ cells are formed by meiosis. The formation of germ cells a process known as meiosis. So formation of germ cells ni manamu meiosis ani pilustam. Require 2 consecutive cell divisions. So వాటికి 2 consecutive cell divisions అనేటివి అవసరం. Before the first meiotic division each chromosome replicates. So first meiotic division జరిగే ముందు chromosome అనేది replicate అవుతుంది, but the resulting sister chromatids remain attached at their centromere. కానీ రిజల్టింగ్ ఏమవుతుందంటే సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటివి అటాచ్ అవి సెంట్రోమియర్ కి ఉంటాయి. ఓకే, ద హోమోలాగస్ పేర్స్ ఆఫ్ ది డబుల్డ్ క్రోమోసోమ్స్ దెన్ లైన్ అప్ అక్రాస్ ది ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ది సెల్ ఇన్ జిప్పర్ లైన్ ఫ్యాషన్ విచ్ పర్మిట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది కరస్పాండింగ్ సెక్షన్స్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్ ఇన్ ఏ ప్రాసెస్ నోన్ యాజ్ క్రాసింగ్ ఓవర్. సో మనకి ఈ హోమోలాగస్ పేర్స్ అనేటివి డబుల్ క్రోమోజోమ్స్గా లైన్ అప్ అవుతాయి ఈక్వటోరియల్ ప్లేన్లో. ఓకే, అది కూడా జిప్పర్ లైక్ ఫ్యాషన్లో అవి ఈక్వటోరియల్ ప్లేన్లో లైన్ అప్ అవుతాయి. ఓకే, సో ఇవి పర్మిట్ చేస్తాయి అన్నమాట ఎక్స్చేంజ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ని ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈక్వటోరియల్ ప్లేన్లోనే ఇవన్నీ జరుగుతాయి, అప్పుడు మనం వాటిని క్రాస్ ఓవర్ అని పిలుస్తాము. ఓకే, the spindle then moves the members of each homologous pairs to opposite poles of the cell so that after the first meiotic division each daughter cells contain n doubled chromosomes. So spindle అనేది మూవ్ అవుతుంది అనమాట మెంబ్రెయిన్ సెల్కి homologous pairs to opposite poles of the cell. సో opposite polesకి each homologous pair అనేది సెపరేట్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ ఫస్ట్ meiotic division daughter cells కంటైన్స్ n అంటే సింగిల్ n డబుల్డ్ క్రోమోజోమ్ అనేది సెల్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క సెల్లో n డబుల్డ్ క్రోమోజోమ్, ఒక n ఇక్కడ ఇదొక m ఇదొక n లాగా 2 డబుల్డ్ క్రోమోజోమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, ఇన్ ద సెకండ్ మియోటిక్ డివిజన్ ద సిస్టర్ క్రోమాటిడ్ separates to form chromosome and move to opposite poles of the dividing cells to yield a total of 4 haploid cells that are known gametes. సో మనం ముందు చూస్తే సెకండ్ మియోటిక్ డివిజన్లో సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటివి సపరేట్ అయ్యి టు ఫార్మ్ క్రోమోజోమ్స్. సో అవి సపరేట్ అయ్యేది క్రోమోజోమ్స్ ఫామ్ అవడానికి, అండ్ ఈ క్రోమోజోమ్స్ అనేటివి ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. ఓకే, సో సెల్ని డివైడ్ చేయాలి కాబట్టి అవి 4 హ్యాప్లాయిడ్ సెల్స్గా ఫామ్ అవుతాయి, వాటిని మనం గ్యామెట్స్ అని పిలుస్తాం. ఓకే, ఫర్టిలైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫ్యూజన్ ఆఫ్ ఏ మేల్ గ్యామెట్స్ స్పర్మ్ విత్ ఏ ఫీమేల్ గ్యామెట్ ఓవమ్ to yield a diploid cell known as a zygote that has received n chromosomes from each of its parents. So fertilization అనేది fusion of male gamete అలాగే female gamete to yield a diploid cell. సో male gamete female gamete fuse అయినప్పుడు మనకి zygote అనేది ఫామ్ అవుతుంది. సో అది diploid cell గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, that has received by n chromosome to form each of its parents. ఓకే, సో అట్ లాస్ట్ మనకి జైగోట్ అనేది ఫామ్ అయింది. బి మెండెలియన్స్ ఇన్హెరిటెన్స్. ద బేసిక్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వేర్ రిపోర్టెడ్ ఇన్ 1866 బై గ్రిగర్ మెండల్. సో ఈ బేసిక్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది రిపోర్టెడ్ ఇన్ 1866 బై గ్రిగర్ మెండల్ అనే సైంటిస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని కనిపెట్టారు. ఓకే, దే వేర్ ఎలిసిడేటెడ్ బై ద అనాలిసిస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ జెనెటిక్ క్రాసెస్ బిట్వీన్ 2 breedings strains producing progeny that have the same characteristics as the parents of garden peas. So, ఈ analysis of series of genetic process ni 2 breeding strains తో మనకి వాళ్ళు ఏమి కనిపెట్టారు అంటే progeny అనేది సేమ్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ ది పేరెంట్ అని కనిపెట్టారు అనమాట. ఆర్ ఆఫ్ గ్రీన్ పీస్ అంటే Pisum sativum that differ in certain well-defined traits such as seed shape round versus wrinkle, seed color yellow versus green, or flower color purple versus white. So మనకి గ్రిగర్ మెండల్ ఈ 2 breeding strains అని చెప్పాం కదా. సో అది గార్డెన్ పీస్లో అయితే ఆయన క్యారెక్టరైజ్ చేశాడనమాట. ఓకే, సో పీసమ్ సటైవం అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గార్డెన్ పీ. ఓకే, సో వీటిల్లో మనకి సీడ్ షేప్ అనేది తీసుకున్నారనమాట ఆయన. సో దాంట్లో రౌండ్ ఒకటి వ్రింకిల్ ఒకటి తీసుకున్నారు. అండ్ సీడ్ కలర్లోకి వచ్చేసరికి
ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నారు. దాని యొక్క ఫ్లవర్స్ పర్పుల్ వైట్ కలర్లో అయితే తీసుకున్నారనమాట. సో ఈ 3 కేసెస్ని ఆయన జెనెటిక్స్ ద్వారా మనకి ప్రూవ్ చేశారనమాట. ఓకే, సో ఇది మనకి జెనెటిక్స్ సబ్జెక్ట్ చదివినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మెండల్ ఫౌండ్ దట్ ఇన్ క్రాసింగ్ పేరెంట్స్ క్యాపిటల్ P that differ in a single trait, say seed shape, the progeny F1 first filial generation. సో ఆయన మెండల్ ఏం చెప్పారంటే క్రాసింగ్ పేరెంట్స్ని క్యాపిటల్ Pగా పెట్టారు. ఓకే, సో సింగిల్ స్ట్రేట్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో సీడ్ షేప్ని ప్రోజెనీగా పెట్టాడు F1 అంట. సో దాన్ని ఫ్లియల్ జనరేషన్ అని ఫస్ట్ ఫ్లియల్ జనరేషన్ అని పిలుస్తారు. ఓకే, ఫస్ట్ ఫ్లియల్ జనరేషన్ అంటే F1. ఓకే, హ్యావ్ ద ట్రేట్స్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ది పేరెంట్స్. సో అన్నిటికీ ఒక పేరెంటే ఉంటుంది. ఇన్ దిస్ కేస్ రౌండ్ సీడ్స్. సో రౌండ్ సీడ్స్ తీసుకున్నారు. ద ట్రేట్ అపీరింగ్ ఇన్ F1 ఈజ్ సెట్ టు బి డామినెంట్. సో F1 అనేది డామినెంట్ అనమాట. వేరాస్ ద ఆల్టర్నేటివ్ ట్రేట్ ఈస్ నోన్ యాజ్ రెసెసివ్. ఏదైతే ఈ డామినెంట్తో మనం క్రాస్ చేస్తున్నామో, సో పేరెంట్స్ అంటే F1 జనరేషన్తో మనం ఏదైతే క్రాస్ చేస్తున్నామో దాన్ని రెసెసివ్ అని పిలుస్తారు. ఆల్టర్నేట్ ఫామ్ని రెసెసివ్ అని పిలుస్తారు. ఇన్ F2 ద ప్రోజెనీ ఆఫ్ F1 3 quarters have the dominant trait and 1 quarter have the recessive trait. సో F2కి వచ్చేసరికి ప్రోజెనీ ఆఫ్ F1 అంటే F1 నుంచి మనకి F2 ఫామ్ అవుతుంది. ఓకే, అప్పుడు ప్రోజెనీ ఆఫ్ F1 అని పిలుస్తాం అనమాట F2ని. అప్పుడు 3 quartersలో అవి డివైడ్ అవుతాయి అనమాట. అప్పుడు డామినెంట్ ట్రేట్ వస్తుంది, 1 quarter ఒకటి వస్తుంది, అలాగే రెసెసివ్. ఓకే, సో మీకు ఇది ఇంకా అర్థం అవ్వాలంటే ఎట్లా చెప్తామంటే 1/2. ఓకే ఓకే సారీ, ఇది 1/4 తీసుకుందాం, అండ్ ఇది వచ్చేసి 2/4 తీసుకుందాం, ఇది వచ్చేసి అగైన్ 1/4 ఇట్లా. ఓకే, సో ఇది డామినెంట్, ఇది రెసెసివ్, అండ్ ఇది వచ్చేసి మిడిల్ది ఏమంటాం మనం 1 quarter అంటాం కదా. ఇంకా డివైడ్ అవుతుంది కాబట్టి 1/2 వస్తుంది మనకి. అప్పుడు దీన్ని 1 quarter అని పిలుస్తాం మనం. ఓకే, అలా ఆ రకంగా ఇది డామినెంట్, ఇది రెసెసివ్ వస్తుంది, ఇది 1 quarter కింద వస్తుంది. ఓకే, those P's with the recessive trait breeds true, that is self-crossing recessive F2 results in progeny F3 that also have the recessive traits. సో మనకి P's కనుక చూసినట్టయితే అవి రెసెసివ్ ట్రేట్ బ్రీడ్స్, ట్రూ బ్రీడ్స్ కింద తీసుకున్నారు, సెల్ఫ్ క్రాస్ చేశారనమాట. అప్పుడు F2 రిజల్ట్ అనేది మనకి ప్రోజెనీలో F3 జనరేషన్ వచ్చింది. ఓకే, దాన్ని రెసెసివ్ ట్రేట్ అని పిలిచారనమాట. ఓకే, పెట్టారనమాట. సో F2 ఎగ్జిబిటింగ్ ద డామినెంట్ ట్రేట్ హవెవర్ ఫాల్ ఇంటూ 2 categories. సో F2 సెక్స్ అనేది డామినెంట్ ట్రేట్ కదా. సో అది ఫర్దర్గా మనము కేటగరైజ్ చేస్తే అవి 2 categoriesగా వచ్చినాయి. 1/3 ఆఫ్ దెమ్ బ్రీడ్ ట్రూ, వేరాస్ ద రిమైండర్ హ్యావ్ ప్రోజెనీ విత్ ద సేమ్ 3:1 రేషియో ఆఫ్ డామినెంట్ టు రెసెసివ్ ట్రేట్ యాజ్ డూ ద నెంబర్ ఆఫ్ F2. సో మనకి ఇక్కడ డామినెంట్ ట్రేట్ని ఫర్దర్గా F2 ప్రోజెనీ ఆఫ్ F1 అని చెప్పాం కదా F2ని. సో ఈ F2ని ఫర్దర్గా 2 categoriesగా కేటగరైజ్ చేస్తే అప్పుడు 1/3 ఆఫ్ ట్రూ బ్రీడ్ వచ్చింది, అలాగే 3:1 ప్రోజెనీ డామినెంట్ టు రెసెసివ్. ఓకే, లాస్ట్లో రెసెసివ్ ట్రేట్ అనేది ఫామ్ అయింది అనమాట. టోటల్గా 3:1 రేషియోలో ఇది ఫామ్ అయింది. ఓకే, అప్పుడు 3 డామినెంట్ వస్తాయి, 1 రెసెసివ్ వస్తుంది. ఓకే, Mendel accounted to his observation by hypothesizing that the various pairs of contrasting traits each results from a factor now called a gene. So Mendel అబ్జర్వేషన్స్లో హైపోథెసిస్లో ప్రూవ్ అయింది ఏంటంటే వేరియస్ పేర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ అనేటివి రిజల్ట్ అయ్యే వాటిని జీన్ అని పిలుస్తాం. ఓకే, దట్ హ్యాస్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఏం పిలుస్తాం, అల్లీల్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నారంటే జీన్ అంటే కాంట్రాస్టింగ్ ట్రేట్స్ అంటే వేరియస్ పేర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ ఈచ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఎ ఫ్యాక్టర్. సో ఒక ఫ్యాక్టర్లో నుంచి కాంట్రాస్టింగ్ ట్రేట్స్ అనేటివి రిజల్ట్గా ఇస్తుంది, దాన్ని జీన్ అని పిలుస్తున్నారు. అదే ఈ జీన్ని ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ జీన్ దాన్ని మనం అల్లీల్ అని పిలుస్తున్నాం. ఓకే,
Every plant contains a pair of genes governing a particular trait, one inherited from each of its parents. The alleles for seed shape are symbolized capital R for round seeds and small r for wrinkled seeds. సో ఇక్కడ చూసినట్టయితే క్యాపిటల్ ఆర్ అనేది రౌండ్ సీడ్స్కి తీసుకున్నారు, స్మాల్ ఆర్ అనేది వింకిల్ సీడ్స్కి సింబలైజ్ చేశారనమాట. జీన్ సింబల్స్ ఆర్ జనరలీ గివెన్ ఇన్ ఇటాలిక్స్. సో ఇప్పుడు కూడా జీన్ సింబల్స్ అనేటివి ఇటాలిక్స్లోనే ఇస్తారనమాట. ఓకే, ద ప్యూర్ బ్రీడింగ్ ప్లాంట్స్ విత్ రౌండ్ అండ్ wrinkled సీడ్స్ రెస్పెక్టివ్లీ. సో ప్యూర్ బ్రీడింగ్ ప్లాంట్స్ అనేటివి రౌండ్ అండ్ wrinkled సీడ్స్తో నేమ్ చేశారు. హ్యావ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ జీనోటైప్స్. సో క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్ టైప్, స్మాల్ ఆర్ అనేది wrinkled టైప్ అనమాట. ఓకే, సో జీనోటైప్స్ అని పిలుస్తారు వీటిని. సో జెనెటిక్ కంపోజిషన్ అండ్ ఆర్ బోత్ సైడ్స్ టు బి హోమోజైగస్. సో వాటిని హోమోజైగస్ అని పిలుస్తాం. హోమోజైగస్ దేన్ని పిలుస్తాం? క్యాపిటల్ ఆర్ రెండు ఉన్నాయి కదా, వాటిని హోమోజైగస్ అని పిలుస్తాం. సో సేమ్గా ఉన్నాయి కాబట్టి హోమోజైగస్ అని పిలుస్తాం. ఓకే, ఇన్ సీడ్ షేప్ ప్లాంట్స్ విత్ ద క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ జీనోటైప్ ఇస్ హెట్రోజైగస్. సో ఇవి రెండు కూడా హోమోజైగస్ కండిషన్లో ఉన్నాయి. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇవి హోమోజీనియస్ అనమాట. సో హోమోజైగస్ని క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇట్లా ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం హోమోజైగస్ అని పిలుస్తున్నాం. మనం హెట్రోజైగస్ని ఎట్లా చేస్తాము? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని మనము హోమోజైగస్ అని పిలుస్తాము. ఓకే, అది సీడ్ యొక్క ఈ జీనోటైప్స్ని వేరీ చేయడానికి అలాగా నేమ్స్ అనేటివి రిప్రజెంట్ చేశారు. ఓకే, ఇన్ సీడ్ షేప్ అండ్ హ్యావ్ ద రౌండ్ షేప్ ఫినోటైప్. సో రౌండ్ సీడ్ అనేది ఫినోటైప్గా తీసుకున్నారు. appearance and or characters because a capital R is dominant over small r. సో క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్గా ఉంటుంది స్మాల్ ఆర్ కంటే. ఓకే, ద టూ alleles do not blend or mix in any way in the plant and are independently transmitted through gametes to progeny. సో ఈ హెట్రోజైగస్ అనే కండిషన్ ఎప్పుడు కూడా ప్లాంట్లో మిక్స్ అవ్వదు. ఓకే, సో పేరెంటల్లో అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే పేరెంటల్ నుంచి మనకి గ్యామెట్స్ ఆర్ ప్రోజెనీ, ఓకే, సో పేరెంట్స్ నుంచి మనకి ప్రోజెనీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు ఈ హెట్రోజైగస్ కండిషన్స్ ఈ ప్రోజెనీలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో పేరెంట్స్లో ఈ హెట్రోజైగస్ అనేది చేంజ్ అవ్వదు ఇంకా. ఓకే, సో అందులో మిక్సప్ అవ్వదు. ఎప్పుడైతే పేరెంట్స్ ఫ్యూజ్ అయ్యి ప్రోజెనీని ప్రొడ్యూస్ చేస్తారో ఈ ప్రోజెనీలో ఇవి మనకి కనపడతాయి అన్నమాట. పేరెంటల్లో సప్రెస్ అయిపోతాయి, ఇవి ఇవి హెట్రోజైగస్ అనేది పేరెంట్ కండిషన్లో కనిపించదు, బట్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే పేరెంట్స్ ఫ్యూజ్ అయ్యి ప్రోజెనీని ప్రొడ్యూస్ చేస్తారో అప్పుడు మనకి ఇవి ప్రోజెనీలో ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? Mendels also found that different traits are independently inherited. For example, crossing peas that have round yellow seeds, capital Y, with peas that have wrinkled green, small y, results in F1 progeny, capital R, small y. చూసారా ఇక్కడ ఏమంటున్నారు? క్యాపిటల్ ఆర్, ఓకే, క్యాపిటల్ వై. సో ఇది డామినెంట్ కేసు. స్మాల్ ఆర్, స్మాల్ వై. ఓకే, సో ఇవి పేరెంటల్ కండిషన్స్ అన్నమాట. ఓకే, ఇవి రెండు కూడా పేరెంటల్ కండిషన్స్. ఎప్పుడైతే దీని నుంచి ప్రోజెనీ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. సో అర్థమైందా? సో ఈ ప్రోజెనీలో మనకి హెట్రోజైగస్ అనేది ఎక్స్ప్రెస్ అయింది. ఓకే, సో అది ఇక్కడ ఈ లైన్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, దట్ హ్యావ్ రౌండ్ yellow seeds are dominant over green seeds. F2 phenotypes appear in the ratio 9 rounds yellow, 3 rounds green, 3 wrinkled yellow, 1 wrinkled green. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఫర్దర్గా మనము ఈ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వైని మనము క్యాపిటల్ వై, స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై.
సో దీన్ని మళ్ళీ ఫర్దర్ క్రాస్ చేసినప్పుడు మనకి 9:3:3:1 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి 9 రౌండ్ షేప్డ్ పీస్ ఫామ్ అవుతాయి. ఓకే, అది కూడా ఎల్లో కలర్ది, ఎల్లో రౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అండ్ 3 వచ్చేసి గ్రీన్ రౌండ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, గ్రీన్ రౌండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ 3 వచ్చేసి రింకిల్డ్ ఎల్లో ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఒకటి వచ్చేసి రింకిల్డ్ గ్రీన్ ఫామ్ అవుతుంది. అది ఇక్కడ చెప్పున్నారనమాట మనకి. ఓకే, సో ఇవన్నీ క్రాస్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా జెనెటిక్స్లో వస్తాయి, మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. దిస్ రిజల్ట్స్ ఇండికేట్స్ దట్ దేర్ ఈస్ నో టెండెన్సీ ఫర్ ది జీన్స్ ఫ్రమ్ any parent to assort together. It was later shown, however, that only genes that occur on different chromosomes exhibit such independence. Okay, so మనకు అర్థమైంది ఏంటంటే, సో పేరెంట్స్ టుగెదర్ అసార్ట్ అవినప్పుడు మనకి ఓన్లీ జీన్స్ అనేటివి డిఫరెంట్ క్రోమోజోమ్స్గా ఎగ్జిబిట్ అవుతుంది. ఒక ఇండిపెండెంట్ క్యారెక్టరిస్టిక్, ఇండిపెండెంట్ క్యారెక్టరిస్టిక్ మీద. ఓకే, సో ఇక్కడ చూపించారు పీ జనరేషన్. ఓకే, క్యాపిటల్ స్మాలర్ రింకిల్డ్ రౌండ్ తీసుకున్నారు, క్రాస్ చేసినప్పుడు మనకి హెట్రోజైగస్ ఫామ్ అయింది క్యాపిటల్ స్మాలర్తో. అండ్ ఈ హెట్రోజైగస్ మళ్ళీ మనకి ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎప్పుడైతే మనము F1 F2 జనరేషన్ని క్రాస్ చేస్తున్నాం. F2 జనరేషన్ అంటే ఎట్లాగా, క్యాపిటల్ మళ్ళీ ఇంకొక క్యాపిటల్ స్మాలర్తో క్రాస్ చేసినప్పుడు మనకి ఈ టేబుల్ ఫామ్ అవుతుంది అప్పుడు. ఓకే, క్యాపిటల్ స్మాల్ ఆర్. ఓకే, ఇవి 2 ఫార్మ్స్, టూ వస్తాయి. ఓకే, అండ్ ఇది మళ్ళీ రెసిసివ్ది ఒకటి వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏమని పిలుస్తాము, ఇది 1/2, ఇది 1/2. క్యాపిటల్ 1/2 అంటే 1/4 క్యాపిటల్ ఆర్. ఇది వచ్చేసి 1/2 స్మాల్ ఆర్ అండ్ 1/2 క్యాపిటల్ ఆర్. ఓకే, అప్పుడు 1/4 మనకి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్గా ఫామ్ అవుతుంది. సారీ, ఇది హెట్రోజైగస్ కాబట్టి ఇక్కడ 1/4 వస్తుంది, ఇది కూడా 1/4 వస్తుంది. అప్పుడు మనకి 1/2 ప్లస్ 1/2 వస్తుంది, 2/4 వస్తుంది మనకి. ఇప్పుడు ఫర్దర్గా మనము వీటిని డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా అంతే, 1/4 స్మాల్ ఆర్. ఓకే, సో అదే ఇక్కడ చూపిస్తున్నారు 3/4 ఇది, 3/4 అది. ఓకే, సో క్యాల్కులేట్ చేయాలి. ఇది హాఫ్ వస్తున్నాయి కాబట్టి మనకి ఏమొస్తుందంటే 3/4 రౌండ్ సీడ్స్ వస్తున్నాయి. ఓకే, ఇది 3/4 అండ్ ఇది 3/4 రెండు సైడ్లు. ఓకే, సో అదే ఇక్కడ ఈ డయాగ్రామ్స్ రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ద డామినెన్స్ ఆఫ్ వన్ ట్రేట్ ఓవర్ అనదర్ ఈజ్ కామన్ బట్ నాట్ యూనివర్సల్ ఫినామినన్. సో డామినెన్స్ అనేది ఒక ట్రైట్లో డామినెన్స్ అనేది ఒక దాంట్లోనే ఉంటుంది, ఇంకో దాంట్లో కామన్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రాసింగ్ ఈజ్ ఎ ప్యూర్ బ్రీడ్ రెడ్ వేరియంట్ ఆఫ్ ది స్నాప్డ్రాగన్. సో మనం కనుక ప్యూర్ బ్రీడ్స్ రెడ్ వేరియంట్ ఆఫ్ స్నాప్డ్రాగన్ ఎగ్జాంపుల్గా తీసుకొని క్రాస్ చేసి చూస్తే యాంథరీనం విత్ ఎ ప్యూర్ బ్రీడింగ్ వైట్ వెరైటీస్ రిజల్టింగ్ ఇన్ పింక్ కలర్డ్ F1 progeny. సో పింక్ కలర్ F1 progeny అనేది ప్రొడ్యూస్ అవుతుంది. F2 progeny హ్యావ్ రెడ్ పింక్ వైట్. సో F2 progeniesలో మనకి రెడ్ పింక్ వైట్ మూడు ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో 1:2:1 రేషియోలో ఫామ్ అవుతాయి. బికాస్ ద ఫ్లవర్స్ ఆఫ్ హోమోజైగస్ zygotes for the red color capital A contains more red pigment than do the heterozygotes. The red and white traits are therefore said to be codominant. So ఈ కేసులో అయితే
రెడ్ అండ్ వైట్ ట్రేట్స్ ఫామ్ అయినప్పుడు వాటిని మనం కోడామినెంట్ అని పిలుస్తాం. ఇన్ కేస్ ఆఫ్ కోడామినెన్స్ ద ఫినోటైప్ రివీల్స్ ద జీనోటైప్. సో కోడామినెన్స్ కేసులో ఫినోటైప్ అనేది జీనోటైప్ని రివీల్ చేస్తుంది. A given gene may have multiple alleles. A familiar example is the human ABO blood group system. సో మనకి ABO blood group system ద్వారా కూడా మల్టిపుల్ alleles అనేటివి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. A person may have type A, type B, type AB or type O blood depending on whether his or her red blood cells bear A antigen, B antigen, both or neither. The A and B antigens are specified by the codominant IA and IB alleles respectively, and the O phenotype is homozygous for the recessive small I allele. Okay, so ABO blood group system అంతా చూసినట్టయితే టైప్ ఏ, టైప్ బి, టైప్ ఏబి, టైప్ ఓ అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో వీటికి డిఫర్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి యాంటీజెన్స్ అనేటివి డిఫర్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఏ టైప్ దాంట్లో ఏ యాంటీజెన్ ఉంటుంది, బి టైప్ దాంట్లో బి యాంటీజెన్ ఉంటుంది, ఏబి దాంట్లో బోత్ ఏ అండ్ బి రెండు యాంటీజెన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓ టైప్లో ఏమీ ఉండవు అనమాట. ఏ కానీ బి కానీ రెండు ఉండవు. ఓకే, ఓ టైప్లో. సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా తెలుస్తాయి. ఓకే, సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.